సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రానికి మరోసారి వార్నింగ్ ఇస్తోంది. సౌరవ్ దాస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకోలేదు. పర్టికులర్గా ఎవరెవరైతే పోలీసుల అధీనంలో ఉన్నారో లేకపోతే ఎవరెవరి మీద అయితే కేసులు నమోదు చేశారో ఆ కేసులన్నీ కూడా ఎత్తేయాలి. ఒక్కరి మీద కూడా కేసు ఉండడానికి వీలు లేదు. అలా చేయకపోతే డెడ్లైన్ కూడా ప్రభుత్వానికి డెడ్లైన్ కూడా పెడుతున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మోదీజీ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. మా మాట వినకపోతే, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోతే మరొకసారి దేశవ్యాప్తంగా ఒక మాసివ్ ప్రొటెస్ట్, ఒక పెద్ద ఎత్తున మేము మళ్ళీ నిరసనలు ధర్నాలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ బొద్దింకల ప్రతినిధులు. ఒకవైపు హెచ్చరిస్తున్నాడు, మరొక వైపు పెట్టే బేడ సర్దుకొని అభిజిత్ దిప్కే అమెరికాకి పయనమై వెళ్ళిపోయాడు. మరి ఇక్కడేమో తొడగొట్టి సవాల్ చేశాడు, మరో పక్కేమో అమెరికా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ ఎయిర్పోర్ట్లో కనిపించినటువంటి విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. సౌరవ్ దాస్ కొన్ని ట్వీట్స్ కూడా చేశాడు. ప్రభుత్వం కేవలం మా చేత దీక్షను విరమింపజేయడానికి మాత్రమే హామీలు ఇచ్చింది, కానీ ఆ హామీల్ని అమలు చేయడం లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా కొన్ని చెప్పింది. మహిళలు ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేనటువంటి వాళ్ళపైన కేసులు ఎత్తివేయండి అని చాలా స్పష్టంగా చెప్పింది. అంతవరకు యాక్సెప్టబుల్. కానీ రీసెంట్గా ఢిల్లీ పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ అల్లర్లలో ఈ 4-5 రోజుల్లో లాస్ట్ 20 నుంచి 20వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యకాలంలో ఢిల్లీ పోలీసులు సీసీటీవీ విజువల్స్ పరిశీలించి ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి పరిశీలించి చూస్తే ఇందులో సుమారుగా 2800 మందికి పైగా 2870 మంది ఎంతమంది సుమారుగా సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంతమంది పాత నేరస్తులు ఇప్పుడు కూడా వాళ్ళ నేరస్తులే. వాళ్ళపైన కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అందులో మర్డర్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లైంగిక వేధింపులు పోక్సో చట్టాల మీద అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ డ్రగ్స్ కేసులలో పట్టుబడినటువంటి వాళ్ళు బెయిల్పై బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా వివిధ రకాల నేరగాళ్ళందరూ కూడా ఈ బొద్దింకల ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. చూసాం, మనం టీవీలో చూసాం, పేపర్లో చూసాం, ఎంత విధ్వంసం సృష్టించారో మనందరం కూడా చూసాం. మరి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటి? ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా? అంటే ప్రజలు ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొచ్చు, అడిగేటువంటి హక్కు ఉంది. కానీ వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానే కనబడుతోంది, ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎవడు పెడితే వాడు వచ్చి ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించడము, లేకపోతే రాజీనామా చేయమని అడగడము, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతంలాగానే కనబడుతోంది. వీళ్ళు అడుగుతున్నది ఏంటి? అందరిపైన కేసులు ఎత్తేయడం అంటే క్రిమినల్స్ని కూడా వదిలేయాలా? క్రిమినల్స్ ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? పీస్ఫుల్గా ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులపైన కేసులు పెట్టమని కేంద్రం కూడా చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. మరి విధ్వంసం సృష్టించి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి రకరకాల అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళని, అండ్ గతంలో కూడా వాళ్ళపై చాలా కేసులు ఉన్నాయి, అలాంటి వాళ్ళని వదిలేయమని మీరు ఎలా ప్రశ్నిస్తారు? వీటన్నిటికీ సమాధానాలు కేంద్రం సమాధానం చెప్పడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సమాధానం చెప్పాలి. దేశవ్యాప్తంగా మరోసారి నిరసన చేపడతామని చెప్పడం కానీ, ఫస్ట్ వికెట్ పడింది, సెకండ్ వికెట్, థర్డ్ వికెట్ కూడా పడతాయి, మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నము, మా దారికి రాకపోతే అసలు 1-2 నెలల కిందట ఈ సీజేపీ అనేటువంటి పదమే ఎవరికీ తెలియదు. ఓ నెల రోజుల పాటు టీవీల్లో పత్రికల్లో కనబడేసరికి వాళ్ళని వాళ్ళు పెద్ద నేషనల్ హీరోలుగా వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఈ యొక్క లింకులు కనుక బయటపడితే, ఈ ఫండింగ్ లింకులు కనుక బయటపడితే, ఈ నేరగాలతో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటో బయటపడితే, జార్జ్ సోరోస్కి వీళ్ళకి ఉన్నటువంటి లింకులు ఏమైనా ఉన్నాయని ఎస్టాబ్లిష్ ప్రభుత్వం రుజువు చేయగలిగితే, డీప్ స్టేట్కి వీళ్ళకి లింకులు ఉన్నాయని ఏమైనా ఎస్టాబ్లిష్ రుజువులు కోర్టుల ముందు పెట్టగలిగితే, అప్పుడు వీళ్ళందరి యొక్క నిజస్వరూపం ఏంటనేది ఈ దేశ ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంతవరకు కూడా మరి ఈ బెదిరింపులు, బ్లాక్మెయిల్స్ ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం భరించాలి. దీని పట్ల పర్టికులర్గా అమిత్ షా చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. చాలా కీన్గా ఎవ్రీ మూవ్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. వీళ్ళ నెట్వర్క్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్, ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు, హవాలా రూపంలో వస్తుందా, ఏ విధంగా వస్తుందా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే హోంమంత్రిత్వ శాఖ రాడార్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.